గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక్క నిమిషం దిల్లు. తొందరగా కాఫీ పెట్టు, మార్నింగ్ షోకి వెళ్దాం అన్నావుగా. వచ్చినప్పుడు లంచ్ చేసేద్దామా? మరి వేలుకో. ఓ, ఈ తొట్టి గ్యాంగ్ మర్చిపోయా. వచ్చినప్పుడు వాళ్ళకి పార్సల్ తెద్దాంలే బావా. సరే అలాగే కానివ్వు. నేను ఒక్కదాన్ని రెడీ ఏం చేయాలి బే? లే, నువ్వు కూడా రెడీ అవ్వు. కాఫీ దగ్గర రెడీ అవుతలేదు దిల్లు. దిల్లు, ఈ స్టిల్లో అమ్మ నిన్ను ఎప్పుడు చూడలేదు కదూ. అంటే ఏంట్రా బావగా? అదే దృష్టిలో నేను అసలు మొహమే కడగనా? ఏహచ్చి, నేను అన్నది అలా కాదు, ఇలా బెడ్రూమ్ లో బ్రష్ చేయడం. సరే అయితే ఇప్పుడు తీసిన ఫోటోలు వాట్సాప్ లో పంపించు, చూసి మురిసిపోతుంది. అంత లేదు, వెంటనే పాప మేడంకి ఫోన్ చేసి ఇంకేదో పనిష్మెంట్ కి స్కెచ్ గీస్తుంది. అవును బాబు, కరెక్టే. తొందరగా వెళ్ళి కాఫీ పట్టరా. అరే ఉండు, ఫ్రెష్ అవ్వని. కాఫీ పెట్టే కౌతుగల్లే. లేదు, ఫ్రెష్ అయ్యాక కానీ కిచెన్ లో అడుగు పెట్టొద్దని అత్తే చెప్పింది. అబ్బచ్చా, అక్కడికేదో అత్త గీసిన గీత దాటినట్టు. పోవే, వెళ్ళి కాఫీ తీసుకురా. నో వే, అత్తే ఉన్నప్పుడు మాట వినను గాని లేకపోతే వింటా. అమ్మని. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్. బాబా బాబా, కాఫీ పట్టరా. కాఫీ తర్వాత ముందు రాయే. చూసావా? ఏంటిది, ఆ బాబు గడికి మెంటలుగానే వచ్చిందా? ఇదెందుకు ఎక్కడ పెట్టాడు? పట్టు బావా, తీసి అవతల పారేద్దాం. హాయ్, హలో, ఆదాబ్, నమస్తే, అందరికీ వందనం, అభినందనం. నేను మీ బాబు. పట్టు బావా, బయట పారేద్దాం. మీకు కిచెన్ లోకి నో ఎంట్రీ బేబీ. మీకు కిచెన్ లోకి ఎంట్రీ లేదు అంటున్నాను. ఓ, థ్యాంక్ యూ పాప మేడం. ఇవాళ నుంచి మీరు వంట చేస్తారా? పాపో పోపో పోప, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పాప ఏంటి, వంట చేయటం ఏంటి? అంతసేపు స్టవ్ దగ్గర నిలబడితే పాప గ్లామర్ ఏమైపోవాలి? బాబు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఏంటండి, ఇది మా ఇల్లు, మా ఇష్టం. ఏ రూమ్ లో కన్నా వెళ్తాం, ఏ రూమ్ లోంచైనా వస్తాం. ఏం బావా? అవునవును, అంతే అంతే. ఇప్పుడు మేము కాఫీ పెట్టుకుంటాం, ఎవడు అడ్డొస్తాడో చూస్తాం. ఫ్లూట్ జింక ముందు, సింహం ముందు కాదు. ఇప్పుడేమంటారు? మేము కిచెన్ లోకి వెళ్ళొద్దు అంటారు, అంతేనా? ఇందాక నుంచి చెప్పేది అదేగా. మరి వంట మీరు చేస్తారా బాబు సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వీడేనా వంట చేసేది? హలో, కొంచెం తగ్గు. అయినా ఏంటి బాబు సార్, ఇద్దరికే వంట చేయాలని చెప్పారు, ఇప్పుడేంటి వీధిలో తిరుక్కునే వాళ్ళు తీసుకొచ్చారు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా వీధిలో తిరిగేది? నేను ఇప్పుడే ఇక్కడే. బావా, కట్టెందుకో? పాప, బేబీకి చాయిస్ ఏంటి అడుగు? గన్నా ఫోనా? రివాల్వర్ చూపించినా ఫోన్ చేసినా ఈ నందినిని ఎవ్వరూ కదిలించలేరు. దిల్లు, ఫోను. హలో శాంతి గారు. హలో పిన్ని, అదే అమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఫోన్ పెట్టు. కిచెన్ లో పని అయిపోయాక ఆ ఎదవని నీట్ గా క్లీన్ చేయమని చెప్పండి. నేను కాదు, 5 నిమిషాల్లో మా బాస్ వస్తుంది. దమ్ముంటే మా బాస్ కు చెప్పండి, దుమ్ము లేపుతుంది. బాబు, యూస్లెస్ మాటలు మాట్లాడే వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పు. విన్నారుగా, మళ్ళీ స్పెషల్ గా చెప్పాలా? ఇది ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదు. చూసావు, అద్దరిపోతావు. చెప్పండి. డామ్ ఇన్సల్ట్, ఘోర అవమానం బావా. అరే, మన ఇంట్లో మన కిచెన్ కి వాళ్ళ కటౌట్ పెట్టి వాళ్ళు ఫోర్స్ కొట్టడం ఏంటి బావా? ఇది నా సామ్రాజ్యం, నేనే రాని, నేనే మంత్రిని, నువ్వు ఫోజు కొట్టావు కదా. ఇప్పుడు ఏమైంది? అప్పుడే ఏమైంది? లేదు దిల్లు, మనం వాళ్ళ ముందు తగ్గక తప్పేలా లేదు. వాళ్ళకి ఎదురు తిరగడం కష్టం అనిపిస్తుంది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా.
నా దారి రహదారి. పంచడేలా లాపు. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు. డోంట్ వరీ బావా. ఏదో మన మీద పట్టు సాధించామని తెగ సంబరపడిపోతున్నారుగా. ఒక 2-3 గంటలు పన్ని ఆ తర్వాత ఏముంది? ఎటు మన సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా, బయట కానిచ్చేద్దాం. అవును కదూ, అసలు టెన్షన్ లో పడే సంగతే మర్చిపోయాను. సో మనమే గెలిచినట్టు, వాళ్ళు ఓడినట్టు. అంతేనంటావా? ఒకసారి గుండెల మీద చేసుకుని మళ్ళీ చెప్పు. మనమే గెలిచినట్టు, వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకేనా? అయితే పద. అవును, మనం ఓడిపోయినట్టు నీకేమైనా డౌట్ ఉందా? లేదు దిల్లు, నువ్వు చెప్పావుగా. లేదు బాబా, నువ్వేదో దాస్తున్నావు. అబ్బా దిల్లు, అదేం లేదు. నోను. సరే అయితే విను, మనం వాళ్ళకి భయపడి బయటికి పారిపోతున్నాం అనిపిస్తుంది. అదెప్పుడంటే మనం ముందే సినిమా ప్రోగ్రామ్ వేయకుండా సడన్ గా బయలుదేరితే నువ్వు అన్నది కరెక్ట్. ఇది కరెక్టే. ఇప్పుడు నాకు ఎలాంటి డౌట్ లేదు, మనమే గెలిచాంలే. అది నన్ను ఫాలో బాబా, జీవితంలో పైకి వస్తావు. పెళ్లికి ముందు ఫాలో అయ్యాను, ఇప్పుడు ఫాలో అవ్వక తప్పుతుందా? పదా. పాపా పాపా పాపా, వాళ్ళకి నువ్వు సూపర్ జలకిచ్చావు పాపా. నీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయి పాపా? చూసావా పాపా, నీ దెబ్బకి భయపడి ఎలా ఇల్లు వదిలిపెట్టి పారిపోతున్నారు? నెక్స్ట్ పీపుల్, వాళ్ళు వెళ్ళడమే మంచిది బాబు. వాళ్ళ మాటలు పట్టించుకోకు. కరెక్టే పాపా, సొంత అత్తగారే మొహం చూడలేక వెళ్ళిపోయిందంటే ఇక మనమెంత? కంట్రోల్ కంట్రోల్. బాబు ఏంటి పాపా? ప్యాకేజ్ లేకుండా ఇలా ఎంప్టీ హ్యాండ్స్ తో వెళ్తున్నారంటే మళ్ళీ తిరిగి వస్తారా? ఓ గాడ్, ఇలాంటి మేనర్లెస్ పీపుల్ ని నేను అస్సలు టాలరేట్ చేయలేను. వెళ్ళిపోమని చెప్పు, డర్టీ క్రియేచర్స్. నాలాంటి దాన్ని చంపాలంటే వేసేయాలి, మిస్ అవ్వకూడదు. నీకు మనుషుల్ని పంపడమే తెలుసు, నాకు చంపడం కూడా తెలుసు. నీ ఎదవ స్టైల్స్ కి అడ్డస్తున్నాననే కదా ఇదంతా. నీకు మా అత్త ఫ్రీడమ్ ఇచ్చిందేమో, ఈ నందిని ఇవ్వదు. ఒక్క అడుగు కూడా కదలివ్వదు. ఈ పిచ్చి వేషాలే వేయొద్దంటున్నాను. మాట్లాడుతున్నాను కదా, తన్నుతున్నాను కూడా అంతకంగా రంటా నీకు. నీ స్టైల్స్, నీ వేషాలు లోపల బీర్వాలో దాచుకో. నువ్వు మాకు ఫ్రెండ్ ఏంటి? వీళ్ళలా కొట్టడం ఏంటి? నీకేమైనా తిక్క? అవునరా, నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ నందిని కెలికాను అని మీరు అనుకోకపోతే, అలా అని నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి బాగా తెలుసు. అప్పుడే అయిపోయిందనుకోకు, ఇప్పుడే మొదలైంది. నేను ఇక్కడ ఉంటా, వంట ఎలా చేస్తారో చూస్తా. బావా పద. రే బాబు, బాబు నాయనా ఉన్నావా? రాక మేడం, 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 సార్. మా అక్క రుచి మేడం. హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్. బాబు, అదేనా వంట చేసేది? ఇప్పుడు మళ్ళీ గొడవ పెట్టుకుంటావా? పెట్టుకోలేంటి మరి. వద్దిల్లు, వెళ్ళి చూద్దాం పద. పాపా, రుచికి ఏం చేయాలో చెప్తే ప్రిపేర్ చేస్తుంది. మా రుచి అక్క బీరకాయ కూర సూపర్ చేస్తుంది మేడం. బ్రింజాల్ అంటే బీరకాయ కాదురా, వంకాయ మొహం. హూ ఆర్ యు? మేడం, దిస్ ఫెలోస్ నానా నాకు అసిస్టెంట్ గా ఉంటారని చెప్పింది. అక్క, వీళ్ళతో మనకు వద్దులే. ఎందుకురా? ఇందాకే నా బుర్ర పగలగొట్టింది. సారీ మేడం, ఇలాంటి వాళ్ళ మధ్య వంట చేయడం చాలా కష్టం మేడం. సరే అయితే మంచిది. రుచి ఇగ్నోర్ చేయి. అభి, రుచిని కిచెన్ లోకి తీసుకెళ్ళి. అలాగే మేడం. రాక ఒక్క నిమిషం. బాబా, వీడి పేరు అభి అంట, దాని పేరు రుచి అంట. అంటే అభిరుచా? అవి వీళ్ళ అసలు పేర్లు అయ్యండో లేదు. సారీ మేడం, నేను హట్ అయ్యాను. రుచి, మనం ఇగ్నోర్ చేయమని చెప్పాను కదా. చూడమ్మా, వాళ్ళ మాటలేం పట్టించుకోమాకమ్మా. నువ్వు వెళ్ళి వంట చేయి, వెళ్ళి. త్వరగా చెయ్యి, ఆకలికి తట్టుకోలేరు. అసలు షుగర్ కదా. అడుగు. దిల్లు, నువ్వు రా. రుచి, నువ్వు కిచెన్ లోకి వెళ్ళి కుక్ చేయి.
ఓకే మేడం. బాబు పాప బావా వాళ్ళు ఇలాగే నన్ను పొట్టింటికి పంపిస్తామని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోక తప్పదు. దిల్లు భయపడకు బావా, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయకుండా నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఆ తర్వాత ఆలోచించొచ్చులే గానీ నువ్వు అనవసరంగా ఆవేశపడ్డావేమో అనిపిస్తుంది దిల్లు. ఏం చెల్లా? మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ బాబుగడు ఏదో వాగాడే అనుకో, నువ్వు రివర్స్ అవ్వకుండా ఉంటే ఎప్పటికి మనం థియేటర్లో ఉండేవాళ్ళంగా. సినిమా అనేది ఎప్పుడైనా చూడొచ్చులే బావా. ఏంటి ఎప్పుడైనా చూసేది? ఒక్క సినిమా అయినా 4 వారాలు ఆడుతుందో చెప్పు చూడడానికి. అబ్బా సినిమా గొడవ తర్వాత ముందు గొడవ ఎలా తేల్చాలో ఆలోచించు. ఏంటి ఇంకా తేల్చేది? ఇటు నుంచి ఇటే గోడ దూకి బయట నుంచి ఫుడ్ తీసుకొస్తా, అంతకంటే నాకేం తట్టట్లా. లేదు బావా, ఇవాళ మనం రాజు పడిపోతే వాళ్ళు రెచ్చిపోతారు. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. ఇప్పుడు మనం ఏం చేయగలం దిల్లు? వెళ్ళా రుచిని బయటికి పంపించలేం కదా. ఎందుకు పంపలేం? ఆలోచిస్తే పంపగలం. ఆ రుచిని పంపించడం కంటే మనం ఇక్కడికే స్టవ్ తెచ్చుకుని వండుకోవడం నయం అనిపిస్తుంది. నెవర్. బంగారం లాంటి కిచెన్ పెట్టుకొని ఇక్కడ వంట చేసుకోవడం ఏంటి చండాలంగా? మన కిచెన్ లో మన కోసం నేనే వంట చేస్తాను, అది ఫిక్స్. అది కాదు దిల్లు, వాళ్ళు ఇంకేం ఆలోచించకు బావా. ఏం పీక్తారో చూస్తాను. నేనే వంట చేసి తీరుతాను. పద బావా, డల్ అవ్వకు, ఎంకరేజ్ చేయి. అలాగే. ఆ బాబు గారిని చూడు, పాపకి ఎంత బూస్టింగ్ ఇస్తాడు. నిజమే దిల్లు, నేనెందుకు భయపడాలి? నువ్వు ఆ పాపంత చూడు, నేను ఆ బాబుగాడు అంత చూస్తా. That's good. వెళ్ళు. నాకు లేని షుగరు బీపీని అంతకట్టడమే కాకుండా అందరికి ప్రచారం చేస్తుందా? ఏంటి రుచి ఫోన్ చేసింది? మళ్ళీ నందిని ఏమన్నా అందా? చెప్పమ్మా. మళ్ళీ ఆ తొట్టి గ్యాంగ్ ఏమన్నా అన్నారా? చెప్పు, పాపని పిలుస్తా. గన్తో షూట్ చేసి పడేస్తుంది. కమాన్ టెల్ మీ. ఏం లేదు, మీకు షుగర్ తగ్గించాలి, సాల్ట్ కూడా తగ్గించాలి కదా. నాకు బీపీ గానీ షుగర్ గానీ ఏం లేవు. యూ క్యారీ ఆన్. రుచి అడిగింది కాబట్టి చెప్పాను, అడక్కపోతే నిజం అనుకుంటుందిగా. ఈ నందిని ఎలా దెబ్బ కొట్టాలి? ఏదో వాళ్ళ అమ్మకో అత్తకో చెప్తే ఊరుకుంటుంది అనుకుంటే ఇంకా రెచ్చిపోతుందేంటి? ఎలా ఎలా దెబ్బ కొట్టాలి? ఏంటిలా వచ్చా? పాప మేడం మేరీ ఇక్కడ ఎందుకు ఉంటుందయ్యా? కింద హాల్లో ఉంటుంది. ఓ కిందున్నారా? ఏం లేదులేండి, పాప మేడం మిమ్మల్ని ఆగి పెట్టి కొడితే ఇలా కింద పడిపోయారేమని డౌట్ వచ్చి. పాప 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 అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకంటే నిన్ను పాప మేడం ని మా దిల్లు ఒక ఆట ఆడిస్తుందని చెప్పడానికి వచ్చా. తొక్కేం కాదు, మా పాపే మీ ఇద్దరిని ఆడిస్తుంది. కాదు, మా దిల్లుయే మీ ఇద్దరిని మా ఆడిస్తుంది. పాపే మీ ఇద్దరిని బంతి ఆడుకుంటుంది. కాదు, మా దిల్లుయే. కాదు, మా పాపే. కాదు. అవును. కాదు. అవును. విన్నావుగా? టేక్ కేర్. అబ్బో, బీపీ షుగరే కాకుండా మీకు హార్ట్ కూడా వీకేనా? ఏంటి కామ్రేడ్, ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళు, వెళ్ళి ఆ చీడ పురుగుల్ని ఏరి పారే. బావా, ఆర్ యు ఆల్ రైట్? అంటే ఏంటే, నువ్వు ఒక్కదానివే నేను మాట్లాడేది? మేము మాట్లాడకూడదా? ఎప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇలా తలొక్కుతూ ఉండాలా? ఓకే ఓకే కూల్. అసలు విషయం ఏంటో చెప్పు. ఆ బాబు గారిని చెడా మడ ఎడా పెడా లెఫ్ట్ రైట్ ఇచ్చేసి వచ్చాను దిల్లు. నిజమా? ఏంట్రా, నా దిల్లుని డైరెక్ట్ గా అటాక్ చేయలేక ఫోను గన్ను పట్టుకుని తిరుగుతుంది నీ పెళ్ళం అన్నా. దానికి వాడి రియాక్షన్ ఏంటి బావా? దమ్ముంటే మీరు కూడా మాలా ఏదైనా వీక్ పాయింట్ పట్టుకోండిరా అన్నాడు. మీలా వీక్ పాయింట్స్ తో మేము గేమ్స్ ఆడవరా? చూస్తూ ఉండండి, మా దిల్లు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టకపోతే అప్పుడు అడుగు అని చెప్పొచ్చా. శభాష్ బావా. ఇప్పుడు చూడు వాళ్ళని ఎలా ఎలా ఆడుకుంటాను. పాపా, వాళ్ళేడు వాడొట్టి ఎదో పాపా. నువ్వే కదా తీసుకొచ్చావు. నువ్వెవరి గురించి అనుకుంటున్నావా పాపా? అది పాపా 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 వాడు కాదు పాపా, వాడు. నేను చెప్పేది గిరిగాడి గురించి పాపా. ఓకే. వాడేమన్నాడో తెలుసా? ఆ నందినితో నీ చేత నీళ్లు తాగిస్తానన్నాడు పాపా. అందులో ఏముంది, మన జ్యూస్ తాగించింది కదా. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు పాపా. నీళ్లు తాగించడం అంటే ఆ నందిని నీతో ఒక ఆట ఆడిస్తానంటుంది పాపా. డోంట్ బి సిల్లీ.
తను ఆడిస్తే నేనెందుకు ఆడతాను? ఐఎమ్ నాట్ ఎ చైల్డ్. సర్లే, అది నిన్ను ఆడుకుంటున్నప్పుడు బాబు అంటావుగా, అప్పుడు చెప్తా. ఏం చెప్పినా ఓ పట్టణ అర్థమే చావదు. ఏంటి బాబు థింక్ చేస్తున్నావు? ఏం లేదులే పాప, ఆ రుచి వంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదా. వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్. నేను అంత ఇది కాదు, అది ఇక ఆలోచుంటుంది పడుంటాడు. ఫస్ట్ యు గో అవుట్ సైడ్. ఏ అనవసరంగా నాతో పెట్టుకో, దెబ్బైపోతావు. మోసుకొని వంట చేసుకో, పాదుకో ఇస్తారు, పడుకో. షటప్. నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తే సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేను. అబ్బచ్చా, నువ్వేమైనా చందమామలోకి రాకెట్ పంపిస్తున్నావా? శ్రద్ధగా చేయడానికి తొక్కల వంకాయ పులుసేగా. ఇందాక రూమ్ లో చెప్పింది ఇదే పాప. కిచెన్ లో ఉందని చెప్పావా? మేడం, ఇక్కడ డిస్టర్బ్ చేస్తే వంట చేయడం కుదరదు మేడం. ఏ బేబీ, నువ్వు బయట ఉన్న బోర్డు చూడలేదా? ఏం పెట్టారేంటి? ఎర బాబుగా కొంప తీసి ఇంటికి పాపని లేమని పెట్టారా? Shut up! Give respect! నో అడ్మిషనా? చూసావుగా, అర్థమైందిగా, ఈ తరలోకి అనుమతి లేదు అని అర్థం. రే అబ్బిగా, సే అభి నాట్ అబ్బి. ఏదో ఒకటి లేహే. మీ ఇల్లెక్కడ్రా? ఇందిరానగర్. ఆ రుచి పచ్చి లేని దాని కొంపెక్కడా? మేడం, దిస్ ఇస్ టూ మచ్. ఏమైంది? నువ్వు ఉండు బావా, నువ్వు చెప్పరా అబ్బిగా. మోతీనగర్ థర్డ్ ఫేజ్. వీడిదేమో ఇందిరానగర్, దాందేమో మోతీనగర్. వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చెప్పరా అబ్బిగా. ఇక్కడ ఇతరులు ఎవరు? లోపలికి రాకూడదు ఎవరు? ఇంకెవరు? వీళ్ళే. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. ఏ బేబీ, ఏమండి, వీళ్ళైనా 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. మీరు అమెరికా నుండి వచ్చారు అంటే మీరు ఇంకా ఏంటి బాబు ఇది? మీరు అదృష్టంగా పాప తడుచుకుందన్నమాట. అదృశ్ అంటే గ్రేట్ అని. హలో, దిల్లు అంది అదర్స్ కాదు, అదర్స్ అంటే ఇతరులు అని. అర్థమైందిగా? సో అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఎవరికి ఫోను? మా అమ్మకేగా. మా అమ్మ ఫోన్ లేదుగా, పోయిందిగా. హలో శివ గారు. దిల్లు పంపు మునిగింది. వంట కదా, చేసుకోండి, హ్యాపీగా చేసుకోండి. బాబా పద. ఇడియట్స్. బావా, బాబాయ్ పాపకి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే ఎలా? చేయకుండా ఉండమని మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు. చేసా. ఏమంది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. నారాయణ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసింది. ఆయనకుడు వంట చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటాడు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వెంట, దాన్ని బట్టి స్టెప్స్ తీసుకుంటా. పోనీ పాప బాబుతో కాంప్రమైజ్ అయిపోతావా? అంతే, అలారంటారా దారిలోకి. పాపం మజాకనా, ఈ తింగరదే ఉంటుందో విందాం. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు దిల్లు, వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతావా? ఆ నిచ్చుడితో కాంప్రమైజా? ఆ నికృష్టుడితో కాంప్రమైజా? నీచుడంటే ఆ బాబుగాడేనా? నికృష్టుడు అంటే కూడా బాబుగాడే బావా. అవును నిజమే. ప్యాంట్ ఎక్కడ ఊడిపోతుందని బెల్ట్ పెట్టుకుని తిరిగేవాడితో మనం కాంప్రమైజ్ అవడం ఏంటి? చిచ్చి. ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా. ఆ ఫ్లవర్ వాజ్ ఇవ్వు, దాన్ని పగలు కొడితేనైనా కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. దీంతో ఆ బాబుగాడి బుర్ర పగలు కొడితే నాకు ఇంకా రిలాక్స్డ్ గా ఉంటుంది. వాడికి లేడుగా ఉంటే పగలు కొట్టుండే దాన్ని. బయటకు వెళ్ళి పగలు కొడదాం పద బావా. సినిమాకో షికార్కి వెళ్తే రిలాక్స్ గా ఉంటుంది, ఫ్లవర్ వాజు పగలు కొడితే రిలాక్స్ రావటం ఏంటి? ఏంటో ఏమైంది బాబు సార్? ఆ ఫ్లవర్ వాజ్ మీకు తగిలిందా? అయినా మీరు మా రూమ్ బయట ఏం చేస్తున్నారండి? అటు వెళ్తూ ఇటు గోడ ఉంది కదా. అంటే మీరు మా మాటలు వినడానికి వచ్చారన్నమాట. లాభం లేదు. పాప మేడం ఎక్కడ? పద బావ చెప్తాం. ఉండిని పని చెప్తా. ఇప్పుడు ఏమి రచ్చ చేస్తుందో ఏమో. కుకింగ్ అయిపోయిందా రుచి? యా మేడం, తాలింపు వేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. వంకాయ కూరల్లో పప్పుచారుల్లో స్వీట్ అయ్యారు మేడం. నువ్వు నమ్మి మేడం స్వీట్ అన్నారు అంటే బాగుంది అని. పాప మేడం, పాప మేడం, మేడం మీరు హాల్లోకి వెళ్ళండి మేడం ప్లీజ్. బాబు ఇక్కడ? బాబు, బాబు, బాబు,
బాబు ఏంటి బాబు బాబు అంటూ లెగ్ బండ్ క్యాట్ లాగా క్యాట్ ఫాక్ చేస్తున్నారు? బేబీ యు టాకింగ్ టూ మచ్. అయితే మీ బాబు గారు చేసిన 3 మచా పాప మేడం. ఏం చేశాడు మా బాబు? ఏం చేశాడా? ఉదయం నుంచి ఏ రుచి ఏంటో న్యూసెన్స్ స్టవ్ ఆపే. బాబా ఏం చెప్తున్నాను? ఉదయం నుంచి అన్నావు. ఉదయం నుంచి కిచెన్ ని కబ్జా చేశారు. ఓకే రుచి స్టవ్ ఆఫ్ చేస్తావా లేకపోతే? బాబా నువ్వు బాబు చేశాడు కంటిన్యూ చేయి. నేను వెళ్ళి రుచి సంగతి తేల్చి చూస్తా. ఏం చేస్తున్నావే? గుడుప కాస్తున్నావా చారు పెడుతున్నావా? ఇంత ఘాటు వస్తుంది. ఏం ఘాటం రావట్లేదు, నువ్వే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మొహం పగిలిపోయి నుంచి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము వంట చేసుకోవాలి. నో చెప్పండి పాప మేడం, బాబు సార్ చేసిన తప్పే కదా? రుచి. యా మేడం. కుకింగ్ అయిందా? yes మేడం. అయితే వాళ్ళని కుక్ చేసుకోండి. ఓకే నువ్వు మాకు సర్వ్ చేయి. యో బాబా వంట చేసుకుందాం. ఆ బాబుగడి మొహంలో నెత్తు చుక్క రేద్దులు. ఇప్పుడు మనం వంట చేసుకుంటున్నాం కదా, వాడి మొహం ఇంకా మాడిపోతుంది చూడు. ఏంటి దిల్లు గ్యాస్ అయిపోయింది.